సో ఇప్పుడే మీరు వచ్చారు, మీ పేరేమిటో కూడా నాకు గుర్తులేదు. కృష్ణప్రసాద్. సో ఇప్పుడు మీరు క్లుప్తంగా చెప్పండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? జస్ట్ 30-40 సెకండ్స్లో దెన్ విల్ గో ఇన్ టు వాట్ ఎవర్. ఏంటంటే హ్యూమన్ లైఫ్కి సంబంధించి బేసిక్ నేను ఇప్పుడు 55 years. సో దీంట్లో నేను అంటే వాట్ ఐ అండర్స్టాండ్ ఈజ్ లైక్ మోర్ ఆఫ్ సఫరింగ్, నాట్ ప్లెజర్. ఓకే అనే దాని మీద అసలు ఇది ఏంటి, దీని మీద ఎవరైనా లైక్ మైండెడ్ పర్సన్తో డిస్కస్ చేయాలంటే I came across, like I went through so many videos, so many people including Maharshi, Suraman, anyway. So నేను సాటిస్ఫై అవుతలేదు కాబట్టి నేను అయితే ఐ షుడ్ టాక్ టు పర్సన్ హూ లైక్ మైండెడ్. మీకు చెప్పాను కదా, ఫస్ట్ థింగ్ నాకు హూ వాంట్స్ టు లివ్ ఆఫ్ దేవర్ లైఫ్ ఆఫ్ దేర్ చాయిస్ అన్న మీరు నాకు కనబడదు. అంటే కాన్ఫ్లిక్టే లేని ఒక జీవితం. ఎగ్జాక్ట్. మీరు ఏం మైండ్ శూన్యమే మీ లైఫ్ ఆఫ్ చాయిసా, ఐ వాంట్ దట్ పర్సన్. అంతే తప్ప వేరే కోసమో ఒకరి కోసమో అడ్జస్ట్మెంట్, బాధ్యతలు వేరు, షేరింగ్ వేరు, కానీ మనకు మనం సమర్పించుకోవడం అనేది కరెక్ట్ కాదు అనే వ్యక్తి కోసం నేను చూస్తాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ టోటలీ అగ్రీ. అండ్ ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే నేచర్స్ చాయిస్ ఈజ్ మై చాయిస్ అన్నట్టు. పర్సనల్లీ ఐ హ్యావ్ నో చాయిసెస్. ఓకే. సో ప్రకృతి ఏం డిమాండ్ చేస్తుందో అది ఉంటే చాలు, మిగతా ఉండని ఉండకపోతే. ప్రకృతి మంచి ఆకలి డిమాండ్ చేస్తుంది, మంచి నిద్ర డిమాండ్ చేస్తుంది, అన్నిటినీ సమానంగా చూసి ఒక నేచర్ని డిమాండ్ చేస్తుంది. డిస్క్రిమినేషన్ ఉండదు, దేని క్వాలిటీ దానికి ఉంది, దేని సిగ్నిఫికెన్స్ దానికి ఉంది. అనుకుంటే అంతా ఒకటి కనిపిస్తుంది, లేదా దేనికి అదే ప్రత్యేకంగా అనిపిస్తుంది, ఒక డైవర్సిటీ ఉంది. ఇది లైఫ్లో ఉంటే ఎట్లుంటుంది అనేది నా యొక్క నిరంతర అన్వేషణ. ఇనిషియల్గా ఇట్ వాజ్ ఎ థాట్, ఇట్ ఈస్ మై లివింగ్ నౌ. అయితే దీంట్లో నా ఫస్ట్ క్వశ్చన్ కాంత్, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఫస్ట్ ఈ హ్యూమన్ లైఫ్ గురించి నేను చిన్నప్పటి నుంచి విన్నది, మిగతా విశ్వాసాలలో ఏమన్నా హైందవ విశ్వాసంలో నేను పెరిగిన కాబట్టి సనాతన ధర్మం ఇప్పుడున్న పదం అంటే మొదటిదాకా హిందూ సనాతనం. దాంట్లో ఒకటి హ్యూమన్ లైఫ్ ఇస్ ఫర్ ఎ బ్లెస్, మానవ జన్మ అదృష్టము, దుర్భరము, ఇంకా ఎన్నో చేసుకుంటే పుణ్యాలు చేసుకుంటే జింకాయ, ఆవై, పిట్టాయి వచ్చేసి అందరూ ఎత్తుకుంటారు. కానీ నేను చూస్తున్న నాతో పాటు చుట్టుపక్కల ఉన్న ఒక 100 మందిని తీసుకుంటే ఎక్సెప్ట్ 1, ఇది కూడా ఆప్షనే, 99 ఫర్ సఫరింగ్. సఫరింగ్ అయినప్పుడు సఫరింగ్ ఎందువల్ల వస్తుంది, ఏం వస్తుంది పక్కన పెట్టు. అందుకోసం ఈ లైఫ్ వర్త, దీనికి ఒక్క కంటిన్యూషన్ క్వశ్చన్ మీకు ఎక్కువసేపు బ్రేక్లతో. అయితే ఏమంటారు, లేదు అట్లెట్లుంటుంది, వర్త కాకపోతే మరి రేపు భూమి మీద ఎవరు ఏం పిల్లలు కనకపోతే, రిప్రొడక్షన్ చేయకపోతే భూమి మీద జీవజాతులు ఉండవంటే, అంటే భూమి వీళ్ళందరి కోసం పుట్టింది, వీళ్ళతోనే పుట్టిందా? భూమి పుట్టేటప్పుడు నీకు ఉన్నాయా వీళ్ళ ఈ జీవజాతులు ఉన్నాయా? సో దీని మీద నాకు ఇది కావాలి. నేనేమన్నా నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్, ఇట్ ఈస్ ఆల్ టు సఫర్. సరే ఎట్లా పుడుతున్నారు ఏంటి అనేది నెక్స్ట్ పాయింట్ మేడం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజికల్ సఫరింగ్ ఈజ్ ఓకే, సైకలాజికల్ సఫరింగ్ అనేది హ్యూమన్ ఇన్వెన్షన్. ఫిజికల్ సఫరింగ్ ఎవరికైనా ఉండొచ్చు, జస్ట్ వర్షానికి నానితే ఒక 2 రోజులు తుమ్ముతాం. సో ఫిజికల్లీ వీఆర్ సఫరింగ్. సో దాన్ని సఫరింగ్ అని అనకుండా ఫిజికల్గా స్ట్రగులింగ్ ఉంది. అది ఎందుకు, తన యథాస్థితికి రావడానికి, తను తాను మార్పులు చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తుంది, అంతవరకు. సఫరింగ్ ఎప్పుడైంది, ఈ స్ట్రగుల్ కాస్త వెన్ మైండ్ ఇంటర్వ్యూన్స్. ఓకే. అంటే ఏదైతే ఫిజికల్ రియాలిటీ సహజంగా న్యాచురల్గా స్ట్రగుల్ అవుతుందో టు ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్, టు కమ్ బ్యాక్ టు ఇట్స్ న్యాచురల్ కోర్స్, మైండ్ కనుక ఇంటర్ఫియర్ అయితే స్ట్రగుల్ కాస్త సఫర్ అయిపోతుంది. ఓకే. సో హ్యూమన్ ఎగ్జిస్టెన్స్లో స్ట్రగుల్ టు సర్వైవ్ ఉంది, దెర్ ఇస్ నో సఫర్ టు సర్వైవ్. ఓకే. స్ట్రగ్లింగ్, ఐఎమ్ ఆల్సో స్ట్రగ్లింగ్ టు సర్వైవ్. ఓకే. బట్ అందులో ఏ నెగిటివ్ కనెక్టేషన్స్ లేవు. ఓకే. ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు మీరు తరుగుతారు, ప్రాసెస్ చిన్న స్ట్రగుల్. అది స్ట్రగుల్ ఇట్లా అటు ఇటు అయితే చేయి కోసుకుపోతుంది. ఈత కొడుతున్నారు, మీరు సరౌండింగ్స్, వాటరు అవన్నీ చూసుకొని మీరు దిగుతారు. కొంచెం అటు ఇటు అయితే ఎవరన్నా రాంగ్ మీద దూకినా దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్, స్ట్రగుల్ రావచ్చు. సో ఎక్కడి నుంచైనా స్ట్రగుల్ మన జీవితంలో ఎంటర్ రావచ్చు. సో స్ట్రగుల్ ఈజ్ గుడ్. కానీ సఫరింగ్ అనేది మాత్రం సైకలాజికల్ రెల్మ్కి సంబంధించింది. దెర్ ఈజ్ నో ఫిజికల్లీ సఫరింగ్ థింగ్, ఫిజికల్లీ స్ట్రగుల్ ఉంది. ఓకే. సో ఏదైనా అర్థం చేసుకోవడానికి మనం పడే యాతన స్ట్రగుల్ అంతవరకు, ఇట్ ఇస్ నాట్ సఫరింగ్. సఫరింగ్ ఎప్పుడు దాని ఒరిజినేషన్ కంపారిజన్లో ఉంది.
మీరు ఎలా చేయాలో అలా చేస్తే స్ట్రగుల్గానే ఉంటుంది. అండ్ స్ట్రగుల్ ఉన్నప్పుడు దేర్ ఇస్ స్పేస్ ఆల్సో ఇన్ ద మైండ్. అంటే బాడీని సరి చేసుకోవడానికి బాడీనే ఉపయోగపడుతుంది. మీకు తలనొప్పి లేచింది, ఆ తలని మీరే ఒత్తుకుంటారు. అంటే ఒక బాడీలో పార్ట్ సఫర్ అయితే ఇంకొక బాడీలో పార్ట్ హెల్ప్ చేస్తుంటుంది. మైండ్లో అది లేదు, మొత్తం వాటర్ లాగా కంటామినేట్ అయిపోతుంది. మైండ్లో ఆ మెకానిజం లేదు. బాడీ ఫ్రాగ్మెంటెడ్గా పనిచేస్తుంది, మైండ్ ఫ్రాగ్మెంటెడ్గా ఉండదు. దట్స్ ఎ యూనిఫైడ్ అండ్ ఇన్విజిబుల్ రియాలిటీ. అందుకని అయితే డివినిటీ వస్తే డివినిటీగా మారిపోతుంది. సో ఈ ఏదైనా ఒక దానికి అడ్డుపరిచే అంశాలు మైండ్లో ఏమున్నాయంటే కాన్సెప్ట్స్ కానీ, ప్రిజుడిస్ కానీ, ప్రీకన్సీవ్డ్ నోషన్స్ కానీ, మస్ట్ ఇంపార్టెంట్లీ ద మెమరీస్. మెమరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మెమరీస్. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ మెమరీ, బట్ నో వన్ షుడ్ హ్యావ్ మెమరీస్. సో మీ స్ట్రగుల్కి మెమరీస్కి సంబంధం లేదు. బాడీ జ్వరం వచ్చింది అనుభవిస్తుంది, దానికి మీ యొక్క మైండ్లో ఉన్న సమాచారానికి ఏ సంబంధం లేదు. మీరు అన్కాన్షియస్ అయినా, మీరు ఇండియన్ అయినా, ఫారినర్ అయినా, ఒక ట్రైబ్ అయినా, బాడీ అదే విధంగా స్ట్రగుల్ అవుతుంది టు సర్వైవ్ అండ్ టు గెట్ ఇట్ సెల్ఫ్ కరెక్ట్. కానీ మైండ్ ఇంటర్ఫియర్ అవ్వడానికి వీల్లేదు. అయితే అంతే నేను చెప్పాలనుకుంటున్నాను. అది ఇప్పుడు నేనేమంటా అంటే నాకు ఈ పేరెంటింగ్ గురించి నాకు పెద్ద కాంట్రడిక్షన్. ఇప్పుడు పిల్లల కోసం పేరెంట్స్ పిల్లలను కనరు నా ఉద్దేశం. ఎందుకంటే అనుకోకుండా వాళ్ళు వస్తారు, వాళ్ళ బై ప్రోడక్ట్ ఆఫ్ దే ప్లెజర్ ఈ చిల్డ్రన్. అంతే. సో వీళ్ళ లైఫ్ తర్వాత ఏమంటారు, పిల్లలు కన్నామని వాళ్ళని కర్మను కన్నామా అంటారు. కర్మను కన్నా అన్నప్పుడు నువ్వు పెట్టే చెట్టుకు నీళ్లు పోసి మట్టి పోసి కొంచెం పెద్దగా చేసేసే వరకు మినిమం మేకలు గిట్ట తినకుండా, లేకపోతే పురుగులు వాడకుండా, దానికి అవసరం పడితే ఫెర్టిలైజర్ స్ప్రే చేస్తావు, అది తీగ పెరగడానికో మొక్క పెరగడానికో ఇండోర్ అయితే చేసినప్పుడు నువ్వు కనీ పిల్లలకు నీ ప్లెజర్ ఈజ్ డిఫరెంట్. సార్ వెనకటి రోజుల్లో అయితేనేమో హ్యూమన్స్ డి నాట్ హ్యావ్ ది బర్త్ ప్రివెంటివ్ మెజర్స్ ఎక్కువ లేకుంటే పాపం ఆడవాళ్ళు సఫర్ అయ్యాయి. ఇప్పుడు బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ నౌ, దెర్ ఆర్ సో మెనీ పీపుల్. అట్లాంటప్పుడు నువ్వు బాధ్యతారహితమైన పునరుత్పత్తి చేసుకుంటూనే పోతున్నావు. ఇప్పుడు ఒక కూలీ చేసుకొని ఇద్దరు కప్పులు రోడ్డు మీద ఇద్దరు పని చేసుకుంటూ జోలా కట్టుకొని ఒక పిల్లని పెట్టావు. సరే ఏదో నాకు ప్లెజర్ ఉన్నది, మదర్హుడ్ కావాలన్న తల్లి అనుకున్నది, తండ్రి అనుకున్నది, అంత మటుకు ఓకే. 2, 3 రకరకాల విశ్వాసాలు, ఇంకా కొన్ని విశ్వాసాలలో వివిధ జీవితాలు ఎక్కువ. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సో లెట్ us నాట్ డిస్కస్ అబౌట్ అదర్స్. మీరేం చేశారో చెప్పండి. మీరు అన్కాన్షియస్గా ఉన్నారా పిల్లల విషయంలో? కాన్షియస్ అయినా నాకు పట్టి మంచి విషయం క్వశ్చన్. నాకు ఆ సఫరింగ్ అప్పుడే లేదు. నేను ఏంటంటే నా మ్యారేజ్ లేటు, పిల్లలు లేట్ అయ్యాయి. అయిన తర్వాత ఏమైందంటే నా ఫస్ట్ చైల్డ్ తర్వాత రిలీజ్ అయింది. ఓకే, 1 చైల్డ్ అనేది లేట్ అయింది కాబట్టి పిల్లలతో బై ద టైమ్ ద క్యారీ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ విల్ టేక్ టూ లాంగ్. కాబట్టి నా జీవితాన్ని నేను సాక్రిఫైస్ చేసి పెట్టుడు, సర్వీసులు చేసి డబ్బులు పెట్టి మొత్తం ఆల్ మై ఎమోషన్స్ అంతే డ్రైన్ అవుట్ చేసి పెట్టాడు. సరే దట్ ఫిట్ తీరా చేస్తే దట్ పర్టికులర్ చైల్డ్ హౌ విల్ బీ అనేది డౌట్ వచ్చేసి సరే ఈ లోపల 1 చైల్డ్ ఐ హ్యావ్ హ్యాడ్. సెకండ్ చైల్డ్ మీ అండ్ మై వైఫ్ వాట్ ఎక్స్టెన్సివ్లీ వి ఫాట్. సరే ఆ 5 నెలలు సఫరింగ్ తర్వాత సంథింగ్ ఫెయిల్డ్ అండ్ దెన్ అగైన్ ఐ హ్యాడ్ అనదర్ డాటర్. సో ఇప్పుడు ఏమైసరికి ఏమవుతుందంటే ఈక్వేషన్ ఆ ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను నేను, వేరే వాళ్ళు. మీరు ఈ చూడండి, ఈ ఈక్వేషన్ చూసేసి మీరు మోయగలిగిన బరువే ఎత్తుకోండి. కాబట్టి అందుకోసమే ఎకనామిక్ ఆ పర్టికులర్ దట్ ఈస్ ద క్వశ్చన్, దట్ ఈస్ ద ఆన్సర్. అది అందుకోసము నేనంటే చెప్తుంటా జనరల్గా మీరు పిల్లల విషయంగా అట్లా మీ పిల్లలు భవిష్యత్తు వాళ్ళే ఆధారము, వాళ్ళ మన హ్యూమన్ లీనియేజ్ కంటిన్యూ అవ్వడు, ఇదన్నీ ఉండదు. బుల్షిట్. మీరు యూ డోంట్ స్లీప్ టుగెదర్ ఆర్ గెట్ ఆపరేటెడ్ బిఫోర్ మ్యారేజ్, దేర్ ఎండ్స్ మ్యాటర్. ఇక్కడ చూస్తుంది అది ప్యూర్లీ పర్సనల్. అది భగవత్ సృష్టి. వాడు ఓకే అనుకునే వాళ్ళు అనుకునే ఆ మాత్రం స్వేచ్ఛ ఉంది అనేది. అనుకోవడం వల్ల ఉపయోగం ఉందా లేదా తర్వాత సంగతి, అనుకోవడం అయితే కొనసాగుతుంది. ఓకే, అదొకటి. అందుకోసమే పేరెంట్స్ విషయంలో నాకేంటంటే వీళ్ళు వాళ్ళ ప్లెజర్ కోసం పిల్లల్ని కంటున్నారు. వీళ్ళు 5 ఏళ్ళు తప్ప అంతే తప్ప వాళ్ళకు పేరెంట్స్ని ఏదో బాధ్యత పూర్తి చేయాలి. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ చెత్త కుప్పల దగ్గర పడేయనందుకు తప్ప వాళ్ళను సార్ మనం ఏమిటో మనం పిల్లలకి ఫస్ట్ నుంచి సత్యం చెప్తే అసలు కాన్ఫ్లిక్టే ఉండదు. అంతే, దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. మనం ఎప్పుడు బ్లఫ్ చేస్తాము, మనకున్న ఎకనామికల్ కండిషను, మనకున్న సోషల్ స్టేటస్ని పిల్లల పుట్టుక దగ్గర నుంచి చెప్తూ ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్, ఇంతే. సో నా సమక్షంలో ఇది నీకు దొరుకుతుంది. వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ మీ
దెన్ యూ క్రియేట్ యువర్ లైఫ్. నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ లవ్ యూ. ఇలా కనుక ఒక పేరెంట్ స్టాండ్ తీసుకుంటే పిల్లలు విజయం సాధించకపోతే కానీ పేరెంట్స్తో స్నేహం ఉంటుంది. నిజమైన విజయం ఏంది, మనం ఎక్కువసేపు కలుస్తున్న వాళ్ళతో స్నేహం ఉందా లేదా అన్నది ప్రమాణం. అవును, మరి అట్లాంటప్పుడు కానీ వాళ్ళకి చదువులు చెప్పించి పెద్దగా చేసి జీవితాలు ధారపోసి పైసలు పెట్టి ఆ పెళ్ళిళ్ళు చేసి పెళ్ళిళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకు ఆ తర్వాత చచ్చేటప్పుడు కూడా పిల్లల గురించి ఆలోచన విధానంలో లోపం ఉందని నా ఉద్దేశం. మీకుందా అది? నాకున్నది. చేయకండి. నా పిల్లలకు కూడా అదే చెప్తాను. ఎవరు ఎట్లా అంటారో అనవసరం. మీరు నా ఎదురుగా ఉన్నారు, నేను మీ ఎదురుగా ఉన్నాను. ఇప్పుడు నాకు కుటుంబం ఉన్నప్పటికీ ఐ హ్యావ్ సింప్లిఫైడ్ అండ్ ఐ డిఫైన్ అండ్ రీడిఫైన్ ఫర్దర్ వాట్ ఈస్ మై అండర్స్టాండింగ్ అబౌట్ రిలేషన్షిప్ ఆర్ వాట్ ఎవర్. తర్వాత నేను చర్చించడం ఆపిస్తాను. మరీ అడిగితే పేపర్ మీద రాసిస్తాను, ఇంకా చెప్పేది ఉండదు. ఇంకా అయినా అడిగారు అనుకో నేను ఇగ్నోర్ చేస్తాను. అంటే అన్ఫిట్ టు అండర్స్టాండ్. స్టిల్ ఐ రెస్పెక్ట్ దెమ్. అంటే ఆ ఒక్క విషయాన్ని బేస్ చేసుకుని వాళ్ళ హోల్ లైఫ్ని వాళ్ళ హోల్ యాటిట్యూడ్ని నేను జడ్జ్ చేయను. ఆ ఒక్క విషయం చర్చించను. నా సైడ్ నుంచి నేను ఇంతకుముందు ఎలా ప్రవర్తించాను ఎప్పటికీ అలాగే ప్రవర్తిస్తాను. ఏదో నా ఫ్రస్ట్రేషన్లా మాట్లాడుతున్న మాట కాదు. ఓకే, అది అందరికి ఉండేది. సో యాక్చువల్గా పేరెంట్ అనేవాడు ఎవడు, ఈజ్ జస్ట్ గార్డియన్ అని తెలుసుకోవాలి. యు గాడ్. రెండోది యూ స్పీక్ ద ట్రూత్. అట్లాగే చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి వాళ్ళని ఒక అన్కాన్షియస్ బీయింగ్ మార్చకుండా ఇంట్లో ఉన్న కాసేపు పేరెంట్స్ వాళ్ళకి ప్రపంచాన్ని పరిచయం చేయాలి, వాళ్ళ స్నేహితుల్ని పరిచయం చేయాలి, లైఫ్ అంటే ఏందో ఒక ఓపెన్ మైండ్తో చర్చించే అవకాశం ఇవ్వాలి. అతి తక్కువ డబ్బుతో ఎట్లా బతకొచ్చు, ఎక్కువ డబ్బు ఉంటే అసలు ఏం జరుగుతుంది, స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది, స్టేటస్ అంటే ఏమిటి, హౌ యూ కెన్ బీ హ్యాపీ విత్ మినిమల్ లివింగ్. కొంతకాలం జస్ట్ గంజిదాగా ఉందాం పట్టు వారం రోజులు, కొంతకాలం జస్ట్ తక్కువ నీళ్లతో బతుకుదాం పట్టు. ఇట్లాంటివన్నీ ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ చేడు లిబరేట్ అవుతుంది. మిగతా వాళ్ళంతా వీళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళు సఫర్ అవుతారు. దానికి ఒక ఎండ్ అంటూ ఉండదు సార్. ఇది జవాబు లేని ప్రశ్నలు ఇవన్నీ. అయితే రెండోది ఇంకోటి ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలుగా దీనికి మన ప్రవచనాలు వింటుంటాము, చిన్నప్పటి నుంచి కూడా వేరే ప్రవచనాలు రాకముందు రోజు నుంచి కూడా వింటున్నాం. ఇప్పుడు వివేకానంద సాహిత్యం గురించి కొంతమంది చెప్పుకుంటేప్పుడు ఏమంటారంటే యు ఆర్ పర్సన్ హూ క్రియేట్ యువర్ డెస్టినీ అని. నీ సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలోనే ఉంది. నువ్వు అనుకుంటే సమస్య ఉంటుంది, లేకపోతే లేదు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా సైకలాజికల్గా ఇప్పుడు సఫరింగ్ వేరు, స్ట్రగ్లింగ్ వేరు అన్నారు కదా. అట్లా సఫరింగ్ అనేది సైకలాజికల్గా అంటారు. ఒక 3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి, ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసేసుకుంటుంది, మామూలు జీవితం, అనుకోకుండా పాపం భర్త చనిపోయాడు, ఓ చైల్డ్, ఈ ఎక్స్టెన్సివ్ సఫరింగ్. ఆమెను అంతా మంచిదే అనుకోమంటే ఎట్లా అనుకుంటారు? నెంబర్ 2, ఇంకొకటి ఒక అమ్మాయి తను ఇష్టంగా తండ్రి బలవంతంగా పెళ్లి చేశాడు. ఆమె మొత్తం ఇది ఆ రోజులలో ఉన్న పరిస్థితుల్లో, అప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసేసుకొని ఆ హస్బెండ్ ఆ స్ట్రగుల్ ఇష్టంగానే పెళ్లితో ఉండే సమస్యలు ఉంటాయి కదా అబ్బాయికి కానీ అమ్మాయికి. సో అది ఉంది. అట్లాగే ఒకరిని అబ్యూజ్ చేశారు. సో ఇప్పుడు అబ్యూజ్ అయిపోయిన తర్వాత అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అబ్యూజ్ అయిన తర్వాత ఇది ఏం లేదు అంతా మన మంచికి, నువ్వు అనుకుంటే సమస్య ఉంటుంది, లేదు అని అంటే ఎట్లా ఉంటుంది? రోగం వచ్చింది, అది కాదు అనుకుంటే ఉంటుంది. వివేకానంద చెప్పిన స్టేట్మెంట్ ఇండివిజువల్కి సంబంధించింది. మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ గా ఉంటాం. వివేక కాకుండా మన వీళ్ళు కూడా అంటారు కదా, సృష్టిలో లేదు, భేదం లేదు, దృష్టిలో అవంతా వ్యక్తిగతానికి సంబంధించింది. సో ఆధ్యాత్మికతకు సంబంధించిన అన్ని స్టేట్మెంట్స్ సంపూర్ణ వ్యక్తిగతానికి సంబంధించినవి. నెవర్ క్లబ్ విత్ జనరల్ స్టేట్మెంట్ కాదు. ఇప్పుడు నాకు నీవు ఎలా సమస్య నువ్వే క్రియేట్ చేస్తావు అంటే నేను చెప్తున్నా 100% కరెక్ట్. నీ దృష్టి వల్ల నీ సృష్టి ఉంటుంది, 100% కరెక్ట్. వ్యక్తిగతంగా మాత్రమే కరెక్ట్. ఇది గుంపుకి మీరు అన్వయించుకున్నారు అనుకో ఎప్పటికీ. నేను చెప్పిన 3 ఎగ్జాంపుల్స్లో సపోజ్ అన్ని వ్యక్తిగతమే. ఏదైనా జరిగినప్పుడు హౌ యూ గెట్ ఇంపాక్టెడ్ అన్నది పూర్తి మీ చేతులు ఉంటుంది. అది మీ చేతులు ఉంటుంది. అంటే మీరు లైఫ్ని ఎట్లా అర్థం చేసుకున్నా భర్త పాటకు చాలా దూరం సార్. ఒక టీ కప్ పగిలిపోతే రోజంతా బాధపడేవాళ్ళు. అంటే దిస్ ఈజ్ హౌ యూ అండర్స్టూడ్. మెటీరియల్ డిపెండెన్సీ ఉన్నది కదా. డిపెండెన్సీ వేరు, బాధపడడం వేరు. ఇప్పుడు పిల్ల అమ్మాయి బాధ వేరు, డిపెండెన్సీ వేరు. డిపెండెన్సీ కంటే ఇంటర్ డిపెండెన్సీ అనే పదం మోర్ అప్రాప్రియేట్. ఎవడు 100% ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండరు. మీరు డిపెండ్ అవుతారు, వాళ్ళు డిపెండ్ అవుతారు. ఇట్స్ మ్యూచువల్.
ఇది డిక్టేటరియల్షిప్ కాదు మనది. ఓకే. వి మ్యూచువల్లీ అగ్రీడ్ అపాన్ ఫ్యూ థింగ్స్. వాటిలో ఎప్పుడన్నా డిస్క్రిప్టెన్స్ వస్తే మనం అరుచుకుంటాం, కేకులు వేసుకుని మళ్ళీ దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం. చిన్న ఎర్త్క్వేక్, ఆ తర్వాత గెట్ సెటిల్మెంట్. విషయం స్పిరిచువాలిటీకి సంబంధించిన ఏ వ్యాఖ్య అయినా వ్యక్తిగతానికి సంబంధించింది, వ్యక్తిగతానికి సంబంధించింది. ఈ సిచ్యువేషన్ ఏదన్నా కావచ్చు. ఎగ్జాంపుల్, ఒక 1,00,000 రూపాయలు పోయాయి, నలుగురము, మీరు సూసైడ్ చేసుకోవచ్చు, అది మీ వ్యక్తిగతం. దట్స్ హౌ యూ అండర్స్టూడ్ మనీ. అతను ఒక వారం రోజులు పెగ్గేసి బాధపడి అలా చేయొచ్చు. ఒకటి జీవితకాలం కక్ష పెంచుకోవచ్చు ఎవరి మీద అనుమానంతో. ఒకడు దాని గురించి శ్రద్ధగా వెతికి దొరికితే దొరికింది, లేకపోతే లేదు, అది వ్యవస్థ చూసుకుంటుంది. ఇంకో కొంత మనీ ఎలా ఎర్న్ చేయాలి, నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు ఎలా జరగకుండా చూసుకోవాలి అని ఏ బాధ లేకుండా డీల్ చేయొచ్చు. దిస్ ఈజ్ హౌ దిస్ మ్యాన్ అండర్స్టూడ్. సో ఒకటే సందర్భము నలుగురు 4 రకాలు చూస్తున్నప్పుడు ఏ స్టేట్మెంట్ అనేది గుంపుకు సంబంధించింది కాదు. వెన్ వివేకానంద స్పీక్స్, హీ ఈస్ అడ్రస్సింగ్ అన్ ఇండివిజువల్. వెన్ రమణ స్పీక్స్ ఆర్ వెన్ రామకృష్ణ స్పీక్స్ ఆర్ ఎనీ అదర్ మాస్టర్ ఇంక్లూడింగ్ మీ, గుంపుకు సంబంధించిన ఏ వ్యాఖ్య లేదు నా దగ్గర. అంటే ఇప్పుడు విక్టిమ్స్ ఆఫ్ రేప్, విక్టిమ్స్ ఆఫ్ అబ్యూస్, అది వేరు సార్. మన చర్చలో అది వద్దు. ఎందుకు వద్దు? అది వేరు సార్. అంటే సహజంగా వచ్చే ప్రాబ్లం, తర్వాత హ్యూమన్ క్రియేట్ చేసుకున్న ప్రాబ్లం, తర్వాత వేరే వాళ్ళ దాష్టికం లేదా వేరే వాళ్ళ మూర్ఖత్వాల వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్, ఇవన్నీ వేరు వేరు. అది అది వ్యవస్థ చూసుకుంటుంది. ఏం జరిగినా నువ్వు సఫర్ అవుతావా, నువ్వు ఏడ్చినంత మాత్రాన గాయం పోదు. ఏడు, మనస్ఫూర్తి ఏడ్చి ఇక జీవితంలో ఏడవకు, అక్కడి నుంచి బయట ఎట్లా పడాలని ఆలోచించు. ఆ పని చేసిన వాడిని ఏం చేస్తావో ఆలోచించు, బట్ నెవర్ క్రై అగైన్. టేక్ ఎ స్టాండ్. అంటే బీ స్ట్రాంగ్ ఎట్ హార్ట్ అండ్ డీల్ థింగ్స్. నువ్వు కొన్ని వేల ఏళ్ళు ఏడ్చినా ఆ మచ్చపోతే, ఆ గాయం పోదు. జరిగింది జరిగిపోయింది. అలాగని జరిగింది తప్పు రైట్ నీకు తెలుసు, రైట్ రాంగే, ఒకసారి మనస్ఫూర్తి ఏడు, ఒక వారం ఏడు. ఇక జీవితంలో ఎప్పుడు ఎవరితో చెప్పినా బాధను తీసుకురాకు, విషయాన్ని మాత్రమే తీసుకురా, చర్చించు. నెక్స్ట్ దాని గురించి వ్యవస్థాగతంగా ఏదైనా మార్పులు తీసుకురావాలనుకున్నావు, ఒక ఆర్గనైజేషన్ ఫౌండ్ చేయి, ఒక ఎన్జిఓ ఫౌండ్ చేయి, అలాంటి వాళ్ళకి హెల్ప్ అది చేయాలనిపిస్తుంది. అది మళ్ళీ మనిషి వ్యక్తిగతంగా దగ్గరికి వస్తుంది. సో ఒక యాక్టివిస్ట్ ఎవడిలో ఉంటాడో వాడు యాక్టివిజం వైపు వెళ్తాడు. ఎవడైతే ఒక పోయేట్ ఉంటాడో వాడు దాన్ని బేస్ చేసుకుని ఒక పోయేటరీ రాస్తాడు. అట్లా ఎవరిలో పగలు ప్రతీకాలు ఉంది, వాడు చంపేస్తాడు. సరే, నేను మీరు కామెంట్ దాని మీద చెప్తారా లేదని, నేను జనరల్గా తెల్లారు లేస్తే నేను పేపర్లో చూసి ఇక్కడ చూసినా ఉంటాయి ఇవి. అక్కడ మా దగ్గర ఉండేదంటే మెక్సికో, యుఎస్ మెక్సికో బార్డర్లో పాపం చిన్న చిన్న పిల్లల్ని తోసేస్తారు, ఇట్లా లోపలికి పోవు నువ్వు అని చెప్పి. నేనేమంటారు, ఎందుకు కొందాం సార్? ఒకటి, మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా చేస్తే చేయండి, ఆలోచించొద్దు. మీకు ఆలోచించే రైట్ లేదు. ఆలోచిస్తే అది ఎలాగూ ఆగకపోగా మీ దమాక్ ఖరాబు, అది వింటుంది అందరి దమాక్ ఖరాబు. అంటే అది వేస్ట్. దానివల్ల కొన్ని వేల చేయాలనే ఉద్దేశంతోనే ఉద్దేశం ఉంటే మీరు అక్కడికి వెళ్ళిపోతారు. లేకపోతే ఇక్కడ చేయడం. ఇప్పుడు నాకు తెలిసినప్పుడు లాతూర్ భూకంపం మీద వచ్చింది, అప్పుడప్పుడు సిటీకి వచ్చాను. సో అందరూ ఒక పెయింటింగ్ వేసే ఒక షాప్ ఉంది, అక్కడ ఒక 50-60 మంది కూర్చొని చర్చిస్తున్నారు. అప్పుడు సిటీకి వచ్చాను. ఐ హ్యావ్ మెట్ ఎ పర్సన్, కొంచెం ఇట్లా గడ్డ ఉంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, అసలు ప్రజలు ఎక్కడ పడితే అక్కడ హోల్స్ వేసి దానివల్ల భూకంపం వచ్చింది సార్, ప్రజలు మారాలి, ఇది దట్ మ్యాన్ సెడ్, నువ్వేం చేస్తావు అని అడిగాడు. నేను వెళ్తున్నాను, లాతో వెళ్ళిపోయాను. ఈ జస్ట్ లెఫ్ట్. అండ్ తను అక్కడికి వెళ్ళి సాధ్యమైన వాళ్ళకి సహాయం చేసి ఒక 1 month ఉండి ఒక 3-4 months తర్వాత ఈ కేమ్ బ్యాక్. మంచి మాట చెప్పాను. మీరు ఆ అవసరం ఉంటా కానీ మామూలుగా అయితే ఉంటే మీరు మాట్లాడి అప్పుడు ఎట్లా ఉంటుంది, నేను వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్. అంటే నేను ప్రివెంటివ్ గురించి చెప్తున్నా. అంటే అది మీరు ప్రివెంట్ చేయలేరు. టెర్రరిజాన్ని ప్రివెంట్ చేస్తారా, లేకపోతే పావర్టీని ప్రివెంట్ చేస్తారా? దేన్ని చేయలేరు మీరు, మీ వల్ల కాదు. ఓ గవర్నమెంట్ అనుకున్నా చేయలేదు, బికాజ్ ఇట్స్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 governments ఉంటుంది. దాంట్లో చాలా చాలా విషయాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక మోస్ట్ కామన్ టాపిక్, మీకు ఎంతోమంది మాట్లాడి ఉంటారు, విని ఉంటారు, చాలా ఏళ్ళ నుంచి వస్తున్న టాపిక్ ఇది. ఈ నేనేమంటే భగవంతుడు డూ అనేదాను. డూ పెడితే మళ్ళీ మెస్కులైన్ జెండర్ అవుతుంది కాబట్టి కాకుండా దైవము అనుకుందాం.
లేకపోతే అదైతే నీకు కంప్రమైజ్ కావచ్చు కదా. సంస్కృతంలో దైవం అంటే అయిపోతుంది, దేవత దేవుడు. ఓకే. అయితే ఏంటంటే మరి ఇప్పుడు హూ క్రియేటెడ్ గాడ్ అనే బుక్ మీరు చదివి ఉంటారు గత ఇక్కడ రకరకాల మంది రకరకాల రాశారు. మన దగ్గర ఉన్నది వెస్టర్న్ ఫిలాసఫీ ఉన్నది. దాంట్లో నేను చిన్నప్పుడు విశ్వరూపం విశ్వదైవం అని చెప్పి నందూరు రామన్ రావు పుస్తకాలు చదివాను. అట్లా చాలా సాహిత్యం. అయితే నేను ఇదేంటంటే అంటే యాక్చువల్గా అయితే అసలు ఈ గాడ్ ప్రాసెస్ ఏమైనా హెల్ప్ అవుతుందా? మిలియన్స్ ఆఫ్ పీపుల్ లివ్ ఆన్ దాట్ రకరకాల విశ్వాసాలలో, లేకపోతే డిసడ్వాంటేజ్ అవుతుందా? అంటే నా మటుకు నేను తీసుకోండి ఫైనాన్స్. ఇట్ ఈస్ నీదర్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్. ఇట్ ఈస్ జస్ట్ ఎ కాన్సలేషన్. ఓకే. ఇందులో అడ్వాంటేజెస్ వరకు వెళ్ళినంత సీల్ లేదు. ఓకే. అంటే మరి మొక్కి ఏదో పనులు అనుకుంటారు, పనులు అయితే అంటారు కదా. మొక్కకుండా అవుతాయి. ఇప్పుడు నేను మీకు ప్రసాదం ఇచ్చాను, లడ్డు ఇచ్చాను, మొక్కి తినాలనుకుంటే ప్రధాన మొక్కి తినొచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఏది ఇచ్చినా ఆ వెంకటేశ్వరుని దయ అంటాడు. సో ఐ నెవర్ అపోజిట్. నేను ఒకటే చెప్తాను, నాకు సంబంధించిన విషయాలకు అది లింక్ పెట్టాను. ఎందుకంటే నేను అంత నీ దయ అనుకుంటున్నా. సో ఇట్లా నేను సరదాగా మాట్లాడతాను. సో మనిషి ఎప్పుడు దైవాన్ని గంభీరంగా తీసుకోడు. ఎందుకు తీసుకోడు తెలుసా? ఏది రూఢిగా తెలియదో అది మీరు గంభీరంగా తీసుకోలేరు, మీ వల్ల కాదు. దాని సబ్స్టాన్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఉంది మీ బ్రెయిన్లో, అది మీకు రూఢిగా తెలియదు కనుక మీరు ఎప్పుడు దాన్ని గంభీరంగా తీసుకోలేరు. చర్చించవచ్చు, ఏడవచ్చు, కొట్టుకోవచ్చు, ఆర్ వాట్ ఎవర్, కానీ డీప్ డౌన్ ఇన్సైడ్ యు నో దట్ యు ఆర్ డౌట్ఫుల్ whether it exists or not. రెండోది అట్లా కాకుండా దీనికి ఒక సార్వజనీనమైన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అదర్ రిలీజన్ ఎసెన్స్కి జెండర్ ఉండదు. మంచితనం ఇట్ ఈస్ బియాండ్ జెండర్, ఆకలి బియాండ్ జెండర్. అట్లాగే దైవం బియాండ్ జెండర్గా చూసే శక్తి మీకుంటే ఒకటి. జెండర్ లేదు కాబట్టి ఎసెన్స్ని పట్టుకున్నారు కాబట్టి ఆ ఎసెన్స్. ఎగ్జాంపుల్, మీరు ఎండాకాలం ఏం కావాలి మీకు పడుకోవాలంటే? గాలి కావాలి, మెయిన్ గాలి. సో మీ ఎండాకాలం యొక్క ఎసెన్స్ గాలిలో ఉంది, దాన్ని పట్టుకోండి, ఫ్యాన్ పట్టుకోకండి. ఇప్పుడు మా ఇంటికి వచ్చారు, అమెరికా ఇంటికి వెళ్ళారు, కాంబోడియాలో ఒక హోటల్కి వెళ్ళారు, ఎక్కడికి పోయినా మీరు పట్టుకునేది గాలిని. తద్వారా సర్వాంతర్యామి అంటే ఇది. మూలాన్ని పట్టుకున్న వాడికి అన్ని చోట్ల అది దొరుకుతుంది. మూలాన్ని వదిలి జెండర్ని పట్టుకున్న వాడికి అది కొన్ని చోట్లనే దొరుకుతుంది. తిరుపతిలోనే వెంకటేశ్వర స్వామి దొరుకుతాడు, బికాస్ యూ గాట్ హోల్డ్ ఆఫ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ద ఎసెన్స్. ఎసెన్స్ ఇక్కడ కూడా ఉంటుంది. ఎసెన్స్ పట్టుకున్నవాడు ఎక్కడికి పోడు. నేను మీకు చిన్న కథ చెప్తాను. ఒక రాజు ఉంటాడు, ఇది కథనే ఇది. సో అతని గురించి ఒక కథ ప్రచారంలో ఉంటుంది. తను ఉన్న రాజ్యం నుంచి కాశీకి వెళ్ళి ప్రతిరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ ప్రదక్షిణలు చేసి తిరిగి వచ్చి పరిపాలన చేసేవాడు. పరిపాలన చాలా సుభిక్షంగా ఉండేది. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళ కొడుకు వెళ్ళి మధ్యాహ్నం కల్లా వచ్చేవాడు. పరిపాలన కుంటుపడ్డది. మంత్రి అడిగాడు, అంటే మా నాన్న పాటిస్తున్నది నేను పాటిస్తున్నాను, కానీ మా నాన్న చాలా శక్తివంతుడు అనుకుంటా, ఎర్లీ మార్నింగ్ 5 కల్లా ఎన్నికి ఎట్లా వచ్చేవాడు ఏమిటో, గుర్రం ఎక్కి వెళ్ళేవాడా లేకపోతే అతీంద్ర శక్తులు ఉన్నాయో తెలీదు. సో బట్ నేను వెళ్తున్నాను, బాగుంది, కానీ నాకు మధ్యాహ్నం అయితే తిరిగి వచ్చేసరికి. బట్ ఏదేమైనా ఐ కంటిన్యూ. ఇతని ఎరా అయిపోయింది. ఆ నెక్స్ట్ జనరేషన్ కొడుకు వచ్చాడు. ఇప్పుడు ఇతను వెళ్ళి రాత్రి వరకు వస్తున్నాడు తన రాజ్యం నుంచి. ఆ తర్వాత రాజ్య పరిపాలన మీద ఆసక్తి పోయింది, ఎందుకు అలసిపోయి పడుకుంటున్నాడు. మంత్రి ఉండి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, మా నాన్నగారు చేశారు, మా తాత చేశారు, సో ఐ హ్యావ్ టు డూ. ఆ నెక్స్ట్ వ్యక్తి వాడు కొంచెం తెలివైనవాడు. అసలు ఈ తాత ఏం చేశాడు అసలు, ఐ వాంట్ టు నో అని ఆ తాతకు సంబంధించిన డైరీ గీర్ అట్లాంటిది తీసుకురాడితే అందులో ఒక పేజ్ దొరుకుతుంది. నేను అందరికీ చెప్పాను, నేను ప్రతిరోజు కాశీకి వెళ్ళి శివుణ్ణి నేను దాని చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చేవాడిని అని. అందరూ నన్ను అపార్థం చేసుకోవడం అంటే నేను కాశీకి వెళ్ళి నేను శివుని చుట్టూ తిరుగుతానని కాదు. సో కాశీలో ఉన్న శివుడైనా నా గర్భగుడిలో ఉన్న ఇంట్లో ఉన్న శివుడైనా ఒకటే అని తెలుసుకొని నా ఇంటినే కాశీగా మలుచుకున్నాను. నిద్ర లేచి స్నానం చేసి నా ఇంట్లో ఉన్న శివలింగానికి తిరిగి
అది కాశీలో ఉన్న శివుడికి తిరిగినట్టే అన్న భావనలో ఉండటం వల్ల నా రాజ్యం చాలా బాగుంది అన్న ఒక పేజీ దొరుకుతుంది. సో దట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నువ్వు ఎసెన్స్ కాకుండా శివలింగాన్ని పట్టుకున్నావు, కాశీ శివలింగం కాశీలోనే ఉంటుంది, కానీ శివలింగంలో ఉన్న శివలింగంలోని శివుని పట్టుకున్నావు, అది అన్ని చూడ నీ చాయిస్. వెదర్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఆర్ నాట్ అనేది నీ యాక్షన్స్లో తెలుస్తుంది. నిజమైన ఇంటెలిజెంట్ ప్రజ్ఞ ఉన్నవాడు మూలాన్నే పట్టుకుంటాడు. అది ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని ఇగ్నోర్ చేస్తాడు. మూర్ఖుడు మూలాన్ని విస్మరించి వస్తువుల్ని పట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు పిల్లలు అంటారు నాకు ఇదే బొమ్మ కావాలి. వాడు బొమ్మ ఎందుకు ఆడుకోవడానికి, అది మూలం. నువ్వు ఈ మూలం పట్టుకున్నావా, ఏదో బొమ్మ దొరుకుతా ఆడుకోవడానికి. కానీ ఆ బొమ్మనే కావాలన్నావా, ఇక నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండే అవకాశం లేదు. మీరు మా పిల్లలతో ప్రాబ్లమ్స్ అయినప్పుడు గ్రోయింగ్ అప్లో ఉంటాయి కదా, నేను రూట్ కాజ్ చెప్పాడు. బట్ డాడ్ వై యూ వాంట్ గో టు ఆల్ ద వే టు అనాలిసిస్, ఎప్పుడు డీప్ కిందకు పోతావు అని అంటే నన్ను రూట్ తెలియని దొరకదు రా సొల్యూషన్. అక్కడ ఎందుకు జరిగింది ఓకే సార్. అయితే ఈ కాంటెక్స్ట్లో ఇంకొక క్వశ్చన్, మీ పర్సెప్షన్ చెప్పండి. ఇప్పుడు ఈ కర్మకాండ జ్ఞానకాండ ఏదైనా తీసుకోండి, ఏ విశ్వాసంలో ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం మన మూలము కావాలంటే మనకు వెంకటేశ్వర స్వామి శివుడు ఎక్కడో మన దీంట్లో మన లోపట్లో అంటున్నాం. మరి విపరీతమైన కర్మకాండ ఉంటుంది ప్రాసెస్. అది అవసరమా మనిషికి, లేకపోతే అది దాన్ని లిమిట్ చేసుకోవడమా, అది ఎట్లా ఉంటుంది? కర్మకాండకి ఒకటి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ కాంటెక్స్ట్ ఉంది, అది మర్చిపోబడ్డది. కర్మకాండ మీరు చేస్తుంది కర్మకాండ కోసం కాదు. 10 రోజులు చేస్తారా, 10 నెలలు చేస్తారా, లేకపోతే పెద్ద పెద్ద పురోహితులు తెచ్చి చేస్తారా, బంగారు కలశాలు పెట్టి చేస్తారా, అదంతా మీ చాయిస్. ఓకే, కానీ ఆ కర్మకాండలో మీరు చేస్తుందల్లా మీ మనసులో ఉన్న మలినం తీసేయడం. చిటికేస్తే మలినం పోయిందా, చిటిక చాలు. 3 రోజులు చేస్తేనే మలినం పోతుందా, 3 రోజులు చేయండి. కాశీలో ఉన్న పెద్ద పండితులు వచ్చి మనగానే మలినం పోతుందా, వాడిని పిలుచుకొచ్చుకో. అదంతా చేసిన తర్వాత భోజనాలు పెడితేనే మలినం పోతుందా, అది కూడా పెట్టు. ఏం చేసినా మలినం పోతే, ఏం చేసినా మలినం పోతుంది. మీ మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకోవడానికి, మాలిన్యం అంటే నథింగ్ బట్ థాట్. ఒక థాట్ కంటామినేట్ అయింది, కాస్త మరకబడ్డది. ఇప్పుడు శాంతి చేయించుకోవడం అంటే శాంతి బయట, మీ థాట్ని రిఫైన్ చేసుకుంటున్నారు. ఏదైతే క్యారీ చేస్తున్నారో ఒక థాట్, దాన్ని తీసేయాలి. ఒక స్పూన్తో తీసేయాలి. ఆ మనసులో ఉన్న ఆలోచనలని, నెగిటివ్ థాట్స్ని తీసేయడానికి. అది మరణానికి సంబంధించి, ఇంటికి ఏదో పీడ చీడలు పట్టుకున్నాయి, నా లైఫ్లో బాగా అంత నెగిటివ్ వాటికే కర్మకాండలు ఉన్నాయి. చూశారు, మా అబ్బాయి బాగా చదువుతున్నాడు అని కర్మకాండ చేయలేదు. మంచి జరిగినప్పుడు మంచి ఆలోచనలకి ఏ కర్మకాండ అక్కర్లేదు. నువ్వు అనుకున్నది జరగనప్పుడే కర్మకాండ వచ్చింది. సో మన మనసులో ఉన్న మాలిన్యాన్ని లేదా మలినం అంటుకున్న ఆలోచనని తీసేసే మెకానిజం ఈ ఎగ్జిస్టెన్స్లో లేదు. మీ అంతకు మీరు తీసుకోవచ్చు ఇఫ్ యూ లివ్ ఇన్ ప్రజెంట్. అప్పుడు అది నిలబడదు. థాట్ వస్తుంది వస్తుంది. సో థాట్స్ ఎప్పుడైతే నిలబడతాయో అందులో కొన్ని మలినమైన థాట్స్ కూడా వస్తాయి, కానీ అవి కాల ప్రమాణంలో వెళ్ళిపోతాయి. కానీ కొన్ని ఆలోచనలు మరణానికి సంబంధించి లేకపోతే మూఢనమ్మకాలకు సంబంధించి అంత ఈజీగా ఇప్పుడు ఆచారాలు ఉంటాయి, భయంకరమైన ఆచారాలు అన్ని ఉందని. ఇది ఎంత ఆచారం ఉందని నేను చూడను, ఎంత మలినం ఉందో చూస్తాను. నేను నన్ను ఎత్తుకొని పెంచిన ఆవిడ మరణించినప్పుడు నేను దహన సంస్కారాలు చేశాను. రాగానే మా ఇంట్లో అందరు బంధువులు ఉన్నారు. అందులో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు ఉన్నారు, 50 మంది దాకా. నేను వచ్చి ఒకటి అనౌన్స్ చేసిన, నా మనసుకి ఏ మలినం అంటుకోదు, తద్వారా నాకు మైల లేదు. సో నేను యథేచ్ఛగా తిరుగుతా ఇంటి ప్రాంగణంలో. నేను మిమ్మల్ని ముట్టుకోవద్దని ఆంక్షలు పెట్టకండి. ఎవరెవరి మైండ్లో మైల ఉందో వాళ్ళు నన్ను ముట్టుకోకండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఒకటి చెప్పాను. ఇప్పుడు ఎవరిలో మలినం లేదు, వాళ్ళు వచ్చి నన్ను ముట్టుకోవచ్చు అంటే మా అన్న కొడుకు సాయిగాడు వచ్చి గట్టి పట్టారు. రకరకాల సందర్భాలు ఎవరు లేనప్పుడు కొందరు ముట్టుకున్నారు, కొందరు ఊరికి ఒక ఇంటికి ముట్టుకుని పోయారు. ఒక్క ఆవిడ ఉన్న 11 రోజులు తను ముట్టుకోలేదు. తనకుంది మలినం, తనలో మైల ఉంది, నాలో లేదు. ఇంకా చేయండి మీ ఇష్టం. ఏదో 2-3 ప్రశ్నలు అడగండి, అక్కడ ఆపేద్దాం. అంటే ఇప్పుడు హ్యూమన్ లైఫ్ గురించి మీరు చాలా అధ్యయనం చేసి నాకు తెలిసినంత నేనే
ఐఎమ్ ద సబ్జెక్ట్ ఫర్ మై ఓన్ లివింగ్. సపోజ్ జెడ్డి కృష్ణమూర్తి, మన ఓషోజీ, మీరు ఇట్లా రకరకాల చదువుతున్నట్టు కొంచెం నాకు ఐడియా బుక్స్ వాటి మీద చాలా బుక్స్ వాటి రివ్యూ చెప్పాను. అవును, చేస్తాను. అయితే ఇట్లాంటి చదివిన బట్టి ఇప్పుడు నేనేమంటే ఓ పాయింట్ బిగినింగ్ బర్త్ అనేది అయితే ఒకటిన్నది పక్కన, ఎండింగ్ అనేది ఇంకొకటి. హ్యూమన్ అంటే హ్యూమన్ కాదు, ఫర్ దట్ మ్యాటర్ ఆల్ లివింగ్ బీయింగ్స్. సో డెత్ అనేది, సో బియాండ్ దాట్ మళ్ళీ ఆత్మ, మెమరీ, దాని తర్వాత ఇంకా పైన ఏదో ఉన్నది, పునర్జన్మ లేదు అనేది నాకు చాలా ప్రగాఢంగా నమ్మాలనిపిస్తుంది. కానీ చిన్నప్పటి నుంచి వింటున్న దాన్ని బట్టి ఇంకేమైనా మీరు ఈ పదం వాడడంతోనే మీ యొక్క క్వశ్చన్లో బలవంతా పోయింది. చెప్పండి. ఇది నమ్మడానికి సంబంధించిన విషయం కాదు. అంతే. మీరు నమ్మితే, బలంగా నమ్మితే అది మూఢనమ్మకం అవుతుంది. కొన్ని వేల ఏళ్ళ నుంచి వచ్చిన ఒక థాటే నమ్మకమైంది. ఈరోజు వచ్చిన థాట్ బలమైన నమ్మకంగా లేదు, జస్ట్ ఒక చిన్న ఆలోచన ఉంది. ఇప్పుడు మీరే చిన్న ప్రయోగం చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఒక వస్తువు తీసుకొచ్చి ఒక గూట్లో పెట్టండి, దీనివల్ల నా లైఫ్లోకి ఫార్చ్యూన్ వచ్చింది, కుటుంబ సభ్యులుగా మీరు దీనికి రెస్పెక్ట్ ఇవ్వండి, నేను మరణించినా సరే దీనికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందని మీరు రోజు చెప్పారనుకో, ప్రతిరోజు దానికి మొక్కుతున్నారు అనుకో, 100 years తర్వాత అదొక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మీ యొక్క హోల్ ఎగ్జిస్టెన్స్లో. మీ భవిష్యత్ తరాలకి దానికి ఎవరిని ఎత్తుకుపోతే చాలా డ్యామేజ్ అయిపోతుంది. బికాజ్ యూ హ్యావ్ గివెన్ ఫిలాసఫికల్ అనెక్డోటల్, దానికి ఇచ్చారు, యాట్రిబ్యూట్ చేశారు, మీరే ఇచ్చారు అది. సో మీరు ఇచ్చిన ఆలోచన కాల ప్రమాణంలో ఎంత నిలబడితే అంత వాల్యూ ఉన్నదిగా మారుతుంది. అదేమో నిజంగా వస్తువు ఉంది, వస్తువు రియల్, కానీ మీరు దానికి అంటగట్టిన ఫిలాసఫీ నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది వేరే వాళ్ళకి. సో నేనంటే అసలు నమ్మకాలతో పని లేదు. రియాలిటీ ఏమిటి, ఇక్కడ ఏది పుట్టదు, ఇక్కడ ఏది మరణించదు, తద్వారా పునర్జన్మ లేదు, ఏమి లేదు. ఇట్ ఈస్ యాడ్ కంటిన్యూ. సో ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మీరు భోజనం చేస్తున్నారు, ఇలా కలుపుతారు కదా, ఇలా తింటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మీరు తినేది రెండో భోజనమా, భోజనం మీకు కొనసాగింపా? దట్స్ వాట్ హ్యాపెన్స్. కొనసాగింపు ఉంది, రెండవ లేదు ఇక్కడ. రెండవ అనేది మీ మైండ్లో సంఖ్య ఉంది కాబట్టి, ప్రకృతిలో సంఖ్యనే లేదు. చూశారు, గులాబీ పువ్వు విరబూస్తుంది, మనం అంటాం ఎన్ని పూలు ఉన్నాయి, 6 పూలు. అది ఒక్కొక్క ఫ్లవర్ని 6 దిక్కులు విరబూసింది. ఇట్ ఈస్ నాట్ 6 flowers, ఇట్ ఈస్ 1 flower expressed in 6 dimensions. ఈ పాయింట్ మీద నేను మీతోనే అగ్రి అవుతుంది. అంటే అనుగ్రహం కాదు కానీ బట్ కరెక్ట్. బిగినింగ్ ఎండింగ్ అంతే, తర్వాత అలాంటిది ఏం లేదు అసలు. ఎంతసేపు చెప్తున్నది అది. అదే తర్వాత మీ మైండ్లో ఉంది బిగినింగ్. అదే ఒక పెన్ను తీసుకో, మార్కెట్ పెన్ను లాహది, లాహది కాదు, పర్మనెంట్ కాదు, మనిషి లాంటి మార్కర్, అంటే చచ్చిపోయేది. ఇది ఇప్పుడు ఇది టైం సార్, దిస్ ఇస్ టైం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాకు ఇది. థ్యాంక్ యూ. ఈ టైం అనేది ఇమ్మెమోరియల్, పోతుంది, ఇట్స్ గోయింగ్ ఆన్. ఇప్పుడు అనుకుంటే ఇట్లా ఒక పాయింట్ పెట్టి 1970 రాశా, ఇప్పటికి ఎంత అయింది కౌంట్ చేస్తాం మనం. ఇక్కడ 70 తీసేసి 40 పెట్టా. ఇదే లైను మీకు రకరకాల టైం ఫ్రేమ్ ఇస్తుంది. ఇప్పుడు మనిషి చేయవలసిందల్లా, చేస్తున్నదల్లా ఏమిటి, ధ్యానం. అంటే దీని మీద ఏ డాట్ లేకపోవడం, టైం అనే ఒక థ్రెడ్ మీద ఈవెంట్స్ ఏమీ లేవు, దెన్ దేర్ ఈజ్ మెడిటేషన్. ఈ టైం అనే లైన్ మీద జ్ఞాపకాలు ఏమీ లేవనుకో, దట్ ఈస్ స్లీప్. ఓకే, అంటే ఒక లెంత్ ఉంది, ఇట్ ఈస్ జస్ట్ టైమ్ అండ్ ఇట్ ఈస్ ఫర్గాటెన్. ద లెంత్ టైమ్ ఈస్ మళ్ళీ టైం. ఎన్ని గంటలకు లేచావు, 6, ఇక్కడ నుంచి కౌంట్ అవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్నది ఎన్ని గంటలకు లేచావు అనే క్వశ్చన్ లేదు, లేవడం ఉంది, ఆ నెక్స్ట్ పనిలో పడిపోవడం ఉంది. దేర్ ఈస్ నో టైం, డాట్స్ లేవు. నేను ఎప్పుడు డాట్స్ పెట్టాను. సో మనిషికి డాట్ పెట్టకపోతే పిచ్చెక్కుతుంది. ఆ డాట్కి మనం పెట్టుకున్న మంచి ముద్దు పేరు చెప్పనా, ముహూర్తం. మంచి ముహూర్తం ఎప్పుడంటే ఈ కాలంలో ఎక్కడ డాట్ పెట్టాలో చెప్పు నేను అని అడుగుతున్నాడు మనిషి. అప్పుడు చెప్పాడు, శ్రావణ శుక్రవారం, సో అండ్ సో డేటు, ఆ తిథి రోజు, మధ్యాహ్నం 12:03 అనగానే డాట్ పడ్డది. బికాజ్ ఎవ్రీ వన్ బిలీవ్డ్ ఇట్. ఇక్కడి నుంచి పెళ్లి కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి, అంతకుముందు మర్చిపోతుంది. సో డాట్ ఉన్నప్పుడు అందరూ ఆ డాట్ నుంచి పని చేస్తారు కాబట్టి పని అవుతుంది. డాట్ తీసేస్తే పని చేయడం కష్టం. ఇప్పుడు ఈ గదిలో డాట్ లేదు, ఎందుకంటే నేను ఏ పని చేస్తలేను, ఎవరికి ఏ పని చెప్తలేను.
ఇప్పుడు సద్గురు లాంటి వాడు ఉన్నాడు, హీ హ్యాస్ టు పుట్ డాట్ 3 monthsలో వీ హ్యావ్ టు ఎరెక్ట్ అనదర్ శివ. డాట్ పెట్టకుండా చేయమనండి, అక్కడ కుదరదు. డాట్ పెట్టగానే నీకు ఈ డాట్ నుంచి ఎండ్ డాట్ ఉంది కదా, ఇది ఒక డాట్, ఈ 2 డాట్ల మధ్యన సగం దూరం వరకు రిలాక్స్ ఉన్నారంతా. ఆ సగం నుంచి ఇంకో సగం రాగానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ లాస్ట్ 10 minutes లో అవేర్నెస్ అంటే గొప్ప, అసలు ఒక్క అన్నెసెసరీ మాట ఉండదు. ఇక్కడ చాలా హడావిడి గందరగోళం, అన్ని పనుల యొక్క కల్మినేషన్ ఉంటుంది. ఇది అవగానే మళ్ళీ రిలాక్స్ అంటే మళ్ళీ టైంలో పడ్డాం. మళ్ళా హఠాత్తుగా గురువు ఏం చేస్తారు, ఈ పుట్స్ అనదర్ డాట్. సో డాట్స్ పెడుతూ పోతారు. సో ఈ మనిషి యొక్క నేను చేస్తున్నా, నేను అనుభవిస్తున్నా, నేను ఏదో సాధించాను, ఇవన్నీ మనం కాలం మీద పెట్టిన చుక్కలంతే. అట్లనే ఇది చిన్న అబ్జర్వేషన్. లార్జర్ పర్స్పెక్టివ్లో ఇది అనంతమైన కాలం. 10,000 సంవత్సరాల క్రితం నుంచి డాట్ పెట్టట్లే, అంతకుముందు నుంచి ఇంకా రాబోయే 1,00,000 సంవత్సరాల అవతల వరకు కాలం నడుస్తుంది. ఇప్పుడు మానవజాతి పరిణామ క్రమాన్ని నిర్వచించడానికి పూర్వీకులు 4 డాట్స్ పెట్టారు. దీనికి మధ్యన కలియుగం, దీనికి ద్వాపర మనకు తృప్తినిస్తుంది. డాట్ అనేది 2 డాట్స్ అనేది నీకు క్లోజర్ ఇస్తుంది. సో ఇక్కడ ఈ ప్లాట్ వాడుకోబ్బా అని అడిగారు, నీకు తృప్తినియదు అది. సరే సార్, ఇందులో ఏది నాది, జర డాట్లు పెట్టండి, 4 డాట్లు పెట్టాలి. ఇట్లా ఈ గీతలు గీస్తే ఇది మీది, సర్వము నాది, అవునో కాదు, ఇదైతే నాది, మిగతాదంతా వాడమే జాయ్, మిగతాదంతా ఏమన్నా నాది బాగుండాలి. సో డాట్ అనేది ఒక భరోసా ఇస్తుంది, చాలా చాలా పాజిటివ్. సో ఈ డాట్ అనేది రకరకాలుగా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఓన్లీ వన్ వే ఆఫ్ లుకింగ్ అట్ ద డాట్. సో టైం అనే ఒక నెవర్ ఎండింగ్ ఫినామినాలో మనిషి నిరంతరం డాట్ పెడతాడు. తను ఏదన్నా సంకల్పం చేస్తాడు కదా, ఆ సంకల్పం అంటే నథింగ్ బట్ హీస్ పుట్టింగ్ ఎ డాట్ ఆన్ దట్ హిస్ ఓన్ టైమ్ లైన్. తర్వాత దానికి ఎండ్ లైన్ కూడా ఇస్తాడు. తద్వారా దీనికి మధ్యన అప్పుడు కాలాన్ని సద్వినియోగం ఎట్లా చేసుకోవాలి, హౌ టు మేనేజ్ టైం, ఇవన్నీ అక్కడ వస్తాయి. సో డాట్ ఇంప్లైస్ అంబిషన్. మీరు డాట్ పెట్టకుండా అంబిషన్ ఉంటుందా? ఉండదు. అదే మీరు చివరికి దాన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే భోజనం కూడా డాట్ పెట్టి చచ్చారు 1 గంటకు. ఇది స్టూపిడిటీ. నిద్రకు డాట్ పెట్టి చచ్చారు. అది నిద్ర వస్తే నిద్రపో, ఆకలిస్తే తిను. ఎంతసేపు తింటావు? ఇంతసేపు తింటరా? మనిషి అనేవాడు 5 నిమిషాలు పూర్తి చేయాలి, డాట్ పెట్టావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆ డాట్ పెట్టుకుని అందరిని అలా పెట్టమంటావు. ఆ 5 నిమిషాల్లో ఇవ్వడం తింటే సంతోషపడతావు, మళ్ళీ క్లీన్ ఫీట్. అట్లా కాకుండా కోతి తింటుంది చూశారు, అనుకోకుండా అందుకుంది, తింటుంది, వదిలేసిపోతుంది, కానీ డాట్ పట్టలేదు. సో ప్రకృతిలో డాట్స్ లేవు. అయితే దీంట్లో ఇంకా కొత్త క్వశ్చన్ ఇంకోటి, ఇది కాంటెక్స్ట్లో మాట్లాడచ్చు కదా, ఏదైనా మాట. అయితే ఇప్పుడు ఎక్స్పర్సన్ మీరని నేను అర్థం చెయ్య. ఎక్స్పర్సన్ ఏంటంటే ఓకే, ఈ డాట్స్ లేకుండా తనకు మీరు ఉన్నారు, మీ అనుకున్నట్టు మీరు ఉంటున్నారు కాబట్టి మీకు సాధ్యమైంది. కానీ ఈ ఫ్యామిలీస్, ఈ సర్కిల్, ఈ సంసారం, చక్రంలో ఇరికిన వాళ్ళందరూ 90% ఒకరి కోసం జీవిస్తుంటారు. అది భార్య భర్త, భర్త భార్య, పిల్లలు, సమాజం. దీంట్లో ఉన్నప్పుడు ఇది లేకుండా ఎట్లా కుదురుతాయి, ఎట్లా సాధ్యమవుతుంది? జ్ఞానాలు ఎందుకు సెట్ కావు అనేది నా క్వశ్చన్. చేయకూడదు. అది ఇప్పుడు దానికి ఒకటే క్వశ్చన్ ఒకటే వేసుకోవాలి సార్, అసలు మీకేం కావాలి లైఫ్లో? దాని ఫ్రీ లైఫ్. ఇంకా అలాంటప్పుడు బంధనాలు ఇవన్నీ ఏం లేకుండా నేను అనుకోకుండా పుట్టిన, అది నిజమే అయితే, నిజంగా ఆ ప్రశ్న నిజమే అయితే దాని నిజమైన ఆన్సర్ త్వరలో మీ జీవితంలోకి వస్తుంది. కానీ ఒక స్ట్రాంగ్ మైండ్ కావాలి. ఎగ్జాంపుల్, ఒక అడవిలోకి వెళ్ళారు, దాన్ని మీరు కరెక్ట్ చేసేది ఏమి ఉండదు, లైఫ్ అట్లా ఉండాలి. అట్లా కాకుండా ఎవరెవరో ప్రొక్లీనర్ తీసుకొచ్చి మొత్తం ధ్వంసం చేసిపోయారు. ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేయాలంటే కొంత ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది. అట్లా మన మైండ్లు, మన జీవితాలు రకరకాల చుక్కలు పడ్డాయి. సో ఈ టైం లైన్ మీద పడ్డ ఒకానొక చుక్కని గురించే కృష్ణమూర్తి లైఫ్ అంతా మాట్లాడాడు. ఈ చుక్కనే ఛాయిస్ అన్నమాట. ఛాయిస్ లెస్ అవేర్నెస్ అన్నాడు. రిమూవ్ ద డాట్. ఇంతకుమించి ఏమి లేదు. యూ డోంట్ హ్యావ్ టు రీడ్ కృష్ణమూర్తి, అండర్స్టాండ్ కృష్ణమూర్తి, జస్ట్ దిస్ స్మాల్ ఇమేజరీ. ఇంతకుమించి ఏమి లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ, ఇప్పుడు డిబేట్స్ నడుస్తాయి. 8:30కి డిబేట్ ఉంటుంది, 9:30కి అయిపోతుంది. 2 డాట్స్ కదా. అందుకని ఎంత మంచి చర్చ కానీ అనవసరం
డాట్ వచ్చింది, ఐఎమ్ సేయింగ్ గుడ్ బై. ఇది జరుగుతుంది కదా. ఇప్పుడు నా యూట్యూబ్ టాక్ ఉంది, డాట్స్ ఏం లేవు. ఓకే, ఎందుకు? ఈ డాట్స్ ఇలా ఉంటేనే చూస్తారు అన్నది చాయిస్. చూసినా చూడకపోయినా పర్వాలేదు. ఎట్లయితే ఒక ఫ్లవర్ తన్ను తాను ఎక్స్ప్రెస్ చేస్తుందో, ఐ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. అది ఎవరో చూస్తారని విరబోయాను, అట్లా ఎవరో వింటారని నేను మాట్లాడట్లేదు. ఓకే, ఎవరు వినకున్నా వినకపోయినా ఒక్కడు ఖచ్చితంగా వింటున్నాడు, అది నేనే. అచ్చా, నా ప్రతి కదలికని నేను చూస్తున్నా. వెరీ గుడ్. అయితే మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఒక విషయంలో సమర్థించుకుంటాను. ఈ దేవుడు అనే దేనికి రకరకాల విశ్వాసాలు, రకాల పేర్లు. నేను ఎప్పుడు కాలము ప్రకృతి అని పెట్టుకుంటున్నాను. మీరు ఏదన్నా పెట్టుకోండి, అది ఇప్పుడు ఇది సెట్ అయింది. ఇది తుపాక్ అనుకోండి, ఏదనుకున్నా డజంట్ మ్యాటర్, ఇది ఏం చేయాలో అదే చేస్తుంది. సో భాష వేరు, హౌ ద మైండ్ గెట్స్ ఇట్ అనేది మళ్ళీ లాస్ట్కి అదే వస్తుంది. వాట్ యు సీక్ ఫ్రమ్ ద గాడ్, యు సీక్ సేమ్ థింగ్ ఫ్రమ్ ద నేచర్. బికాజ్ మీరు పేర్లు మార్చారు, విషయం మారలే. అసలు మారవలసింది ఆ కోరే పోవాలి. చిన్న అయ్యకపోయినా దట్స్ వాట్ యు డిడ్ అండ్ దట్స్ వాట్ యు డూ. ఇంకా అంతకుమించి ఏముండదు. మైండ్కున్న టెండెన్సీని నువ్వు ఏ పేరున పెట్టుకో, అది ఏం తీసుకోవాలో అదే తీసుకుంటుంది. జస్ట్ మనల్ని మనం ఒక కేటగరైజేషన్ నుంచి బయటపడేయడానికి, నేను స్పెషల్ అని చెప్పడానికి, మీలాగా నేను కాదు, ఐ హ్యావ్ ఎ రిఫైన్డ్ థాట్ అని చెప్పడానికి మైండ్ ఆడే డ్రామాలో మళ్ళీ మైండే బ్యూటిఫుల్గా ఇరుకుతుంది అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకి దేవుడి నుంచి నేను కోరుకోను, కానీ నేను దేవుడిని ప్రకృతి అనుకుంటా. ప్రకృతి నుంచి కోరుకోవాల్సింది, విషయం డిక్లేర్ చేయాల్సింది ఒక్కటే, అసలు కోరిక పోయిందా, ఇక దేవుడితో పని లేదు, ప్రకృతితో పని లేదు, అది డిక్లేర్ చేయాలి. ప్రకృతితో పని లేకుండా ఉంటారా? కోరాల్సిన అవసరం లేదు. మీరు కోరితే శ్వాస వస్తుందా మీ లోపలికి? మీరు బతకడానికి కారణం కోరిక కాదు, అది ఎగ్జిస్టెన్షియల్ లా అండ్ ఇట్ కంటిన్యూస్. వెదర్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ బ్రెత్, యువర్ హార్ట్ బీట్, యువర్ డైజెషన్ సిస్టమ్, ఇట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ అండ్ ఇట్ విల్ స్టాప్ వన్ డే, వెదర్ యూ డూ ఇట్ ఆర్ నాట్. నువ్వు ఎంత యోగా చెయ్యి, నువ్వు ఏం చేసినా అది అనుకుంటే ఆపేస్తుంది. ఎందుకు? మనకు అర్థం కానీ లేదా మనిషి పర్సీవ్ చేయలేని ఒకనొక గైజాంటిక్ మెకానిజంలో మీరు ఒక చిన్న భాగం అంతే. సో మొత్తం కదులుతున్నప్పుడు దాన్ని పట్టుకొని కదిలేవాడు అదృష్టవంతుడు. మొత్తం పోతున్నప్పుడు ఎవడ స్థిరంగా ఉంటాడో వాడు ఈగోయిస్ట్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. పట్టుకొని తిరిగేవాడు మీరు ఏం పదం పాడింటే అదృష్టవంతుడు. అదృష్టం అంటే వాడు విట్నెస్ చేస్తాడు అనమాట. అయితే నాకు ఎక్కడ వస్తుందంటే ఈ పట్టుకోవడం అనేది మంచిగా ఉండదు. నువ్వు వేరే దాన్ని పట్టుకోదు, కానీ నువ్వు వేరే దాన్ని పట్టుకొని ఉంటున్నావు కదా, దానివల్ల నీకు కథ పట్టుకుంటుంది మీరే కనుక మీరే వదిలేయచ్చు. మిమ్మల్ని పట్టుకొని ఎవరు చెప్పలేదే. ఇప్పుడు బట్టలు ఉన్నాయి, మీరే వేసుకున్నారు, వేసుకొని ఇప్పరు, కానీ బట్టల వల్ల చాలా ప్రాబ్లం ఉంది. ఎంత చర్చిస్తే లాభం? ఫ్యామిలీ బంధాలు ఇవన్నీ పెట్టుకున్నాం కాబట్టి మీరు క్లియర్గా చెప్పడంలో ఉంటుంది సార్. అంటే మనం ఏడుపులకి కన్నీళ్ళకి కరగొద్దు, నిజాన్ని నిజంగా చెప్పాలి. దాని మీద మీరు నిలబడ్డట్టు వాళ్ళకి తెలియాలి. మీరు నిశ్శబ్దంగా ఉండాలని మీరు చెప్పి మీరే అల్లరి చేశారనుకో, క్రెడిబిలిటీ పోతుంది. సో మీరు చెప్తున్నది, మీరు జీవిస్తున్నది, మీరు మాట్లాడుతున్నది సేమ్ అని తెలిసినప్పుడు ఎదుటి వ్యక్తి హఠాత్తుగా మారడం మొదలు పెడతారు. మీరు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి అనుకోండి. ఎదుటి వ్యక్తి జస్ట్ ఇప్పుడు ఒక కూతురు కానీ కొడుకు కానీ ఫాదర్ అన్న కాంటెక్స్లో రెస్పెక్ట్ చేయడం వేరే. మీకు నిజంగా రెస్పెక్ట్ చేయడం జరగాలంటే మీరు చేసేది, మీరు చెప్పేది హిపోక్రసీ లేని స్థితిలో మీరు నిలబడితే చాలా టర్మాయిల్ వస్తుంది, కానీ మెల్లగా సర్దుమంటుంది. బికాస్ మీరు దాన్ని కరెక్ట్ చేయాలనుకోవట్లేదు. మీరు ఉన్నదాన్ని అంగీకరిస్తున్నారు, యు ఆర్ నాట్ కరెక్టింగ్ ఎనీథింగ్. వాడి చావుకు వాడు వదిలేస్తున్నారు. మెల్లగా వాడు ఆలోచించడం మొదలుపెట్టిన రోజు దెన్ చిన్న హార్మోని ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు ఫ్యామిలీలో ఇక ఏ కలతలు ఉన్నవి ఇంకా. బికాజ్ అబద్ధానికి స్కోప్ లేదు, హంగులకు స్కోప్ లేదు, మన అనవసర భేషజాలు లేవు, ఎవరి చెవులో పూలు పెట్టుకోవడం లేదు, ఎవరిని బ్లఫ్ చేయట్లేదు. యు ఆర్ జస్ట్ లివింగ్ యాజ్ యు ఆర్ అండ్ యు ఆర్ జస్ట్ అలోయింగ్ అదర్స్ టు ఫంక్షన్ యాజ్ దే ఆర్. కానీ గట్స్ ఉండాలి కదా, అంత ఆశమాషిగా. ఎందుకంటే ఇనిషియల్గా మీరు పెళ్ళైన రోజే ఇలా ఉన్నారనుకోండి, ఏ ప్రాబ్లం లేదు.
ఇప్పుడు ప్రతిరోజు చెత్త క్లీన్ చేసుకుంటే ఇల్లు ఎప్పుడు క్లీన్ ఉంటుంది. 100% నా లైఫ్లో అంతే. ఇప్పుడు 20 ఏళ్ళు మొత్తం ఇంట్లో చెత్త పడనిచ్చి ఇప్పుడు క్లీన్ చేయాలంటే చాలా కష్టం. సేమ్ థింగ్ నా వైఫ్ నా సిస్టరు. సో ఇదే ప్రాబ్లమ్స్ అవుతాయి. నువ్వు ఇట్లా మన శత్రువులంతా మాట్లాడుతున్నావు అంటారు. మన శత్రువులంతా మన ఇంటనే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసింటారు అంటారు అట్లా. సో మన శత్రువులు ఎక్కడ లేరు. గుడ్ వెరీ గుడ్. సార్ చాలా ఆన్సర్స్ దొరికినాయి, కానీ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ టైమింగ్ దాని వైలినిరా అది కాబట్టి సో మౌనమే నీ భాష ఓ మూగమై. ఎక్సలెంట్. ఐ డోంట్ నో దట్ యువర్ సెల్ఫ్ ఏ మ్యూజిషియన్. మీ దీంట్లో వచ్చే మ్యూజిక్ మీరు ఎక్కడి నుంచో పెడతారు, నాకు ఇది లేదు. ఓన్లీ అంత మటుకు అంటే ఇప్పుడు టైం పెట్టలేదు నేను, అంటే నేను డాట్ పెట్టలే. అదే వైలిన్ పట్టుకున్నా, నేను ఈ రోజు జాయిన్ అయ్యానంటే ఇట్లాంటి పిచ్చకుట్ల ఫిలాసఫీ లేదు. సంగీతాన్ని పట్టుకున్నా, వైలిన్ మధ్యన వస్తుంది పోతుంది. ఇప్పుడు సంగీతాన్ని పట్టుకుంటే బెనిఫిట్ తెలుసా, హఠాత్తుగా రేపే నా 2 చేతులు పడిపోయాయి. స్టిల్ ఐ ఎంజాయ్ ద మ్యూజిక్ బికాస్ నా హోల్డ్ నేను పట్టుకున్నది సంగీతాన్ని కనుక. మీరు వైలిన్నే పట్టుకుంటే ఇప్పుడు ఎడమ చేయి పని చేయకపోతే ఇంక జీవితకాలం బాధపడుతుంది. ఇప్పుడు దానికి పెయింటింగ్ చేస్తున్నా, నా కుడి చేయి పని చేయలేదు, నేను ఇమ్మీడియట్ చేసేది ఎడమ చేతి పెయింటింగ్ అయినా ప్రాక్టీస్ చేస్తాను. ఫైండ్ అవే అండ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. లేదా ఒకరిని పనిలో పెట్టుకో, వాడితో చేయించు. అంటే నువ్వేమనుకున్నావు చేయించు. అందరూ అన్ని చేయాలని ఏముంది, మనసుకు సంబంధించి సాధ్యం కాదు, మనసుకు సంబంధించి నువ్వే చేయాలి. పోనీ అంటే ఫైండ్ ఏ వే. బాధపడుతూ కూర్చోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. సో నా లైఫ్లో ఈ పనికిరాని విషయాల్ని క్యారీ చేసి బాధపడి అన్నెసెసరీ ఆలోచించి అవన్నీ నో ఇట్ హ్యాస్ నో వాల్యూ ఆర్ నో స్పేస్. మీరు మంచి పని చేసిన చుక్క పెట్టలేదు. ఏ చుక్క ఇలా ఉండాలంటే అలా ఉండాలని ఒక చుక్క అది కూడా పెట్టకపోతే మీరు న్యాచురల్ గా అంటే ప్రకృతి మ్యారేజ్ లైఫ్ లో మీకు అట్లా సాధ్యం కాదు. మ్యారేజ్ అనేది మ్యారేజ్ చేసుకుంటే బాగానే ప్రపంచ పరిభాష. ప్రపంచం అంతా అందరు నా ఇప్పుడు పిల్లల ద్వారా మీరు కోరుకునేది ఏమిటి? వాత్సల్యం. అవునా? నా దృష్టిలో అది కూడా నీ ప్యాషన్ ఫుల్ఫిల్ చేసుకుంటావు. వాళ్ళు నీ ప్రాప్స్, వాళ్ళు అట్లే నీ ఏజెంట్స్. నేను నా దృష్టిలో పిల్లలు అంటే
నీకు ఒక అన్కండిషనల్ లవ్ ఎక్కడి నుంచి దొరుకుతుందో అది నీ యొక్క సంతానం. చిన్నగా ఉన్నప్పుడు ఉంటది అంతవరకు, ఆ తర్వాత నీ పిల్లలు కాదు వాళ్ళు వీళ్ళని కౌంటర్ రియాలిటీస్ అట్లా కాకుండా ఇప్పుడు పిల్లల నుంచి మనం ఆశిస్తున్నది అన్కండిషనల్ లవ్. తద్వారా వేరెవర్ ఐ గెట్ అన్కండిషనల్ లవ్, అదంతా నా యొక్క పిల్లలకు సంబంధించిన ఆస్పెక్ట్. ఇప్పుడు నాకు చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మా మైథిలి వాళ్ళ సిస్టర్ ఉంది సునీత, నా బిడ్డ అనుకున్నా. మైథిలి అంటారు మీరు రెగ్యులర్గా మాటలలో, నాకు అర్థం కాలేదు ఎవరు మైథిలి ఎవరు? మైథిలి ప్రస్తుతం నా జీవిత భాగస్వామి, అంటే ఎక్కువసేపు కలిసి ఉండడానికి. నాకు చాలాసార్లు విన్నా, ఎక్కడ మీరు బిగినింగ్ ఎక్కడ చేసిన కాంటాక్ట్ నాకు అర్థం కాలేదు. అంటే ఏదైనా డాట్ పెట్టదలుచుకోలే. ఇప్పుడు నేను అందరూ మైథిలి అంటది అందరిని కోసం మనం పెళ్లి అని అన్నది, కానీ అంటే నేను చెప్తాను ఏమైనా చేద్దాం, బట్ నీ మైండ్ డాట్ పెట్టకు. చేయడంలో ప్రాబ్లం లేదు, ముహూర్తం పెట్టు, కానీ దాన్ని అంత గంభీరంగా తీసుకో. అందరి ముందు దండలు వేసుకుందాం, బట్ గంభీరంగా తీసుకో. జస్ట్ లైఫ్ ఒక ఫ్లోలో ఉంది, ఆ ఫ్లోలో ఉండనిద్దాం. దట్స్ ఆల్. యు ఆర్ జస్ట్ హియర్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్, కామ్ అండ్ కంపోజ్డ్. నీకు సాధ్యమైతే ప్రేమని ఎవరైతే గమ్మునుండు, డోంట్ ఇంటర్ఫియర్ అదర్స్. సరే, ఇప్పుడు నేను చెప్పానంత మాత్రం అందరూ ఆచరించాలని లేదు. ఎవరు ఆచరించకపోని నేను ఇలాగే ఉంటాను, ఎందుకంటే ఇది ప్రకృతి నియమం. నేను అలాగని ఎవరికి బలవంతం చేయను, వాళ్ళు అలా చేస్తున్నది వాళ్ళని ద్వేషించాను. ప్రస్తుతం వాళ్ళ మైండ్ అట్లా పనిచేస్తుంది, చేయనిలే అనుకుంటాను అంతే. దానివల్ల నాకు కాన్ఫ్లిక్ట్ ఉండదు లైఫ్లో. నేను అట్లా కొంచెం ఈ మధ్యన అట్లా కంక్లూజన్ వచ్చిన తర్వాత నాకు కొంచెం మానసిక ఏమైందంటే, నేను ఒకరి కోసం ఏ పని చేయను, నీకు అవసరమైతే చేస్తా, డెస్పరేట్ అయితే చేస్తా అంతే. నేను కాంప్రమైజ్ చేసుకోను, అంటే పిండుకొని వండుకొని నాకు ఇష్టంగా నీ దగ్గర పిలిచి చేసి ఇక చేసి నేను వచ్చిన మీరు కింద కూర్చుంటా అన్నారు, నీకు వస్తా మొహమాటానికి పోయి నేను గంభీరంగా అనుకోని చేయాలి, లేదా కూర్చుని అంతే సింపుల్. అట్లా మాత్రం ఓపెన్నెస్ అన్నిట్లోనూ ఉంటే బెటర్. అది అట్లా వస్తున్నా, డెవలప్ చేసుకుంటున్నా. మీ కన్వర్సేషన్ చాలా యూజ్ఫుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం.